హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో అయితే ఉంది. ఎన్నికల సమయంలో తల్లికి వందనం పేరుతో ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున అందిస్తామనేసి ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో పాఠశాలలో చదువుతున్న వారందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలనేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ అయితే పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా పథకాలను అమలు చేస్తుంది. సూపర్ 6 హామీలను కూడా ఒక్కొక్కటిగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుండా ఉన్నా సరే పథకాల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఆయా పథకాలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసి అమలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మరో 2 పథకాల కోసం కసరత్తు చేస్తుంది. వాటిలో ముఖ్యమైనది తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు. వీటి అమలు కోసం ప్రణాళికలను అయితే సిద్ధం చేసి పెట్టారండి. ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పథకం అమలుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం మే నుంచి అమలు కాబోతుందని తెలిపారు. విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సమూలమైన మార్పులు తీసుకురావడం ఆదర్శనీయమన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యాశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అయితే ఉంటుందనేసి చెప్పారండి. విద్యా క్రీడల్లో ఎన్టీఆర్ జిల్లాను మోడల్గా అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అయితే చెప్పారండి. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేదేమంటే తల్లికి వందనం పథకం మనకి మే నుంచి అమలు కాబోతోందనేసి మంత్రి గారు చెప్పినట్టు మనకు తెలుస్తోంది. కాబట్టి మనకి ఎన్నో వీడియోలు అయితే చూస్తూ ఉంటాము. తల్లికి వందనం రేపే పడుతుంది, మనకి ఈ నెలలోనే పడుతుంది అనేసి. అవన్నీ అబద్ధం అండి. తల్లికి వందనం మే, జూన్ మధ్యలో అయితే పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఛానల్లో అయితే డెఫినెట్గా అది వచ్చిన వెంటనే, జీవో వచ్చిన వెంటనే మా ఛానల్లో అయితే ఆ వీడియో, దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాం. అలాగే వాటికి ఏ అర్హతలు ఉండాలి, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో అయితే డెఫినెట్గా చెప్తామండి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.